నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఓవరాల్గా ఈ ఇష్యూ ఇంత జరిగిన తర్వాత బాలకృష్ణది చంద్రబాబు నాయుడు అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేయడంలో ఆయన దిట్ట ట్రబుల్ షూటర్గా పేరున్న వ్యక్తి, అంటే స్పర్ధరూపి అని కూడా అంటారు కదా. సో ఇది పెద్ద వివాదం కాకుండా త్రిశూల వ్యూహం, ఒకటేమో ఆయన సినీ ప్రముఖులు, తనకి బాగా పరిచయం ఉన్న సినీ ప్రముఖుల ద్వారా సినీ ఇండస్ట్రీలో ఇది వివాదం కాకుండా చూశారని, రెండు బాలకృష్ణని మీరు ఇందాక చెప్పినట్లు కూల్ చేశారని, మూడోది పవన్ కళ్యాణ్ని కలిసి ఇది జ్వరంతో బాధపడుతున్నారని పరామర్శించడం అనే ఇదితో కలిసి ఆయన కూడా కూల్ చేశారనేది జరుగుతుంది. అంటే ఆ విషయంలో సక్సెస్ అయినట్టేనా చంద్రబాబు పరిస్థితిని వివరించి బాలకృష్ణ పరిస్థితిని అలాగే తమ ఆలోచన విధానాన్ని వివరించి చెప్పి ఇది వివాదం కాకుండా కంట్రోల్ చేయగలిగాడు అనేది వాస్తవం. కంట్రోల్ చేశాడు. నిజానికి వాళ్ళకు కూడా ఇది ఇష్యూ చేయాలనేటువంటి మోటో లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్యూ చేయాలంటే ఢిల్లీ నుంచి క్లియరెన్స్ కావాలి. పవన్ కళ్యాణ్కి బాలకృష్ణ వ్యవహారంలో ఆయన మాట్లాడటానికి ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అంటే, ఢిల్లీ గనక పర్లేదు మీరు ఒక అడుగు ముందుకు వేయండి అంటే, ఎందుకంటే చిరంజీవి గారి చెయ్యి పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకుని పైకి లేపి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రజలకు అభివాదం చేశారు. హైలైట్ అయింది ఆ సీన్. కాబట్టి ఆ సన్నివేశ నేపథ్యంలో పర్లేదులే చిరంజీవిని అన్నాడు కాబట్టి ఈ వంకన మీరు కొట్టేసి పవర్ టేక్ ఓవర్ చేయండి అని కనుక ఢిల్లీ నుంచి ఇండికేషన్ వచ్చుంటే అంతఃపురంలో కలతలు రేగేవి. కానీ ఢిల్లీ స్పందించలేదు. ఒకవేళ స్పందించినా వదిలే ఎందుకు వచ్చిన కూడా వెయిట్ చేయండి 4 రోజులు అని ఉండొచ్చు. అందుకనే ఆయనకి జ్వరం వస్తే హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంటే ఆయనకు ఇబ్బందులు ఉన్నాయి హెల్త్కి సంబంధించి. కేవలం ఇదేదో వైరల్ ఫీవర్ అని చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఆయనకి దగ్గొస్తుంది విపరీతంగా అనేది కూడా ఆ రోజు చంద్రబాబు కలిసిన తర్వాత చెప్పాడు ఆయన. ఈ దగ్గు రావడానికి ఆయనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూ ఏదో ఉంది. ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం మేబీ హైదరాబాద్ వచ్చి ఉంటాడు ఆయన. అంటే రెగ్యులర్గా ఆయన్ని చూసేటువంటి వైద్యులు ఎవరో ఉండుంటారు. అయితే ఈ క్రమంలో ఆయన విజయవాడలో అంత వైద్య వ్యవస్థ ఉంది, అదంతా కాదని ఇక్కడికి వచ్చేసేటంటే అది ఒక రకంగా ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీయటమే కదా అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడేశారు. కానీ అది అయి ఉండకపోవచ్చు. ఆయన తన వైద్యులకి తను చూపించుకోవటం అనేది మంచిది అనుకుని వచ్చి ఉండొచ్చు. గ్యాప్ తీసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. గ్యాప్ తీసుకుని గ్యాప్లో ఆయన ఎవరికైతే కమ్యూనికేట్ చేయాలో వారికి విషయం చెప్పి వారి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుని తను ఎలా రియాక్ట్ కావాలో అలా రియాక్ట్ అయ్యాడు చంద్రబాబు వచ్చినప్పుడు. అది జరిగిన సన్నివేశం. కాబట్టి ఎవరి స్కీమ్లో వారు వెళ్ళారు. స్కీమ్లే ఇక్కడ. మనం దాని వెనకాల అయ్యో ఇలా జరిగి ఉండొచ్చేమో అని మనం మదనపడి బాధపడుతున్నాం. కానీ వాళ్ళెవరూ రియాక్ట్ కావట్లేదు. వాళ్ళ ఎవరి స్కీమ్లో వాళ్ళు ఉన్నారు అంతే. దీంట్లో ఇంకో కోణం ఉంది. పీపీపీ పద్ధతిలోనే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో చేయాలని ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ముందుకెళ్తుందో అది పబ్లిక్లో కొంత ప్రతిపక్షం నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ కొంత భిన్నస్వరాలు వస్తున్న నేపథ్యంలో చర్చను మరల్చడానికే, టాపిక్ డైవర్ట్ చేయడానికే శ్రీనివాస్ ఇది మాట్లాడారు. శ్రీనివాస్ చేత టీడీపీయే మాట్లాడిచ్చింది, కానీ ఇది బూమరాంగ్ అయింది అనే విశ్లేషణ తెర మీదకి వచ్చింది. అయి ఉంటుందా? అయ్యి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిజానికి లిబరలైజేషన్ అంటే ఏది తగిలించుకోకూడదు, వదిలించుకోవడమే ప్రభుత్వాల విధి అని నమ్మినవాడు చంద్రబాబు. అందుకని ఈ వదిలించుకోవడం అనే క్రమంలో భాగంగానే ఆయన ఈ P4 స్కీమ్లు ఇవన్నీ పట్టుకొచ్చాడు. అంటే ప్రభుత్వం తగిలించుకోవాల్సినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ తగిలించుకునేటువంటి బాధ్యత వేరే వాళ్ళకి అప్పచెప్పడమే ఈ P4 స్కీమ్. అందులో భాగంగానే మెడికల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొన్ని ఏవైనా పరిశ్రమలు కావచ్చు, అలాంటివేం లేవు దాదాపుగా. అయిపోయినాయి, అవన్నీ క్లోజ్ చేస్తారు. ప్రభుత్వానికి చెందినటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యవహారాలు కూడా నెమ్మదిగా యాప్లకి ఇతరత్ర
ఇచ్చేసేటువంటి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి చాలా కాలంగా. ఆల్రెడీ జాతీయ స్థాయిలోనే ఆ కార్యక్రమం అయిపోయింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లోనే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్ కనుక ఒకసారి చూస్తే దానిలో ప్రధానమైనటువంటి ఆదాయ వనరు డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి వస్తుంది. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ తాలూకా డబ్బులు. అదే మేజర్ రోల్. ఏ బడ్జెట్ అయినా తీసుకోండి మరి, అది చిదంబరం కావచ్చు, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, వీళ్ళ బడ్జెట్లలో డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ తాలూకా ప్రమేయం తగ్గటమో లేదు, కనిపించకుండా పోవడమో ఎప్పుడూ లేదు. అక్కడ పెట్టుబడుల ఉపసంహరణే కనబడుతుంది నిధిగా. అంతే. అంటే ఆస్తులమ్మి మేము కాలక్షేపం చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా. అంచేత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నాడు. కానీ దీన్ని ఇష్యూ చేయాలి అని వైసీపీ అనుకుంది. వైసీపీతో కూడా ఇలా వెళ్తే కుదరదు. అంటే వాళ్ళు కూడా డిజిన్వెస్ట్మెంట్ని గౌరవించి తీరాలి. ఎవరైనా సరే, ఏ పొలిటికల్ పార్టీకి అయినా గత్యంతరం లేదు, వేరే ఆప్షన్ లేదు. అటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్ ఎకానమీ రూలింగ్లో మనం ఉన్నాం, రాజకీయ పార్టీల రూలింగ్లో కాదు. అందుకనే నేను ఓపెన్గా ముందే చెప్పిన మాట ఏంటంటే ఇవన్నీ కూడా లిమిటెడ్ ఫర్మ్స్ అయ్యి, అది వైసీపీ కావచ్చు, వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, తెలుగుదేశం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, జనసేన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలే నడుస్తున్నాయి. అందుకని బీజేపీ కాంగ్రెస్ ఏమంటారు? అవి కూడా అవే. ఈ దేశంలో పొలిటికల్ పార్టీ అనేది అదొక రాజకీయ వ్యాపారం చేసుకునేటువంటి దుకాణం మాత్రమే. అంతకుమించి ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వాళ్ళు పరిపాలన అనేటువంటి ఒక సర్వీస్ అందించినందుకు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూలో నిన్నటిదాకా నిందితుడు స్థానంలో ఉన్న వైసీపీ సచివుడిగా బయటకు వచ్చింది. ఆ ఇష్యూ వరకు అనుకోవచ్చా? ఏ ఇష్యూ వరకు? బాలకృష్ణ ఇష్యూ వరకు. వాళ్ళు కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నారుగా. బాలకృష్ణను కాపాడినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి మీద ఇలా మాట్లాడతాడా అనేసారు కదా. బాలకృష్ణ తన తోటి సభ్యుడిని అలా మాట్లాడటం తగదు, సారీ చెప్పాలి అని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే అద్భుతంగా ఉండుండేది. అది చేయకుండా నిన్ను కాపాడినా, నిన్ను కేసులో నుంచి బయట వేసినా అని మాట్లాడటం మొదలుపెట్టారు. సెల్ఫ్ గోల్. అది సెల్ఫ్ గోలే కదా. ఇప్పుడు మీ తండ్రి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని అంగీకరించినట్టే అనే దాన్ని మీరు కన్ఫెస్ అవుతున్నారు రోడ్డు మీదకి వచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి అనలేదు కదా ఆ మాట, పార్టీ క్యాడర్ అంటుంది. పార్టీ క్యాడర్ అంది. అది అలా ప్రచారం జరగకూడదు. అంచేత వాళ్ళు కూడా నోరు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి. రెండోది వాళ్ళు డిమాండ్ చేయాల్సింది రెండు. ఒకటి, నందమూరి బాలకృష్ణ సారీ చెప్పాలి. రెండో డిమాండ్, అసలు ప్రధానమైన కీలక డిమాండ్ వదిలిపెట్టి గొడవ చేస్తున్నారు వీళ్ళందరూ. స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు తగడు, ఆయన ఇమ్మీడియట్గా తీసుకొచ్చి కింద కూర్చోబెట్టాలి. ఈ డిమాండ్తో రోడ్డు మీదకి వస్తే నేను కూడా వెళ్ళి కూర్చుంటా వాళ్ళతో పాటు. మీరు కూడా రఘురామకృష్ణరాజు ఆ పదవికి తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఆ రోజు ఆయన ఆ మాట అనగానే ఆపి ఉండాల్సిన బాధ్యత ఉంది ఆయన. రెండు తప్పులు చేశాడు ఆయన. ఒకటి ఆపకపోవడం, రెండోది ఆ థ్యాంక్ యూ సార్ అనేటువంటి మాట. అంటే థ్యాంక్ యూ సార్, గుడ్ సార్ అన్నాడు. అది ఆ అప్రిసియేషన్ ఎందుకు వచ్చింది? ఆయన అంత అసందర్భ ప్రలాపన చేసిన మనిషిని పట్టుకుని అంత సబ్మిసివ్గా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం పడింది అనేది ప్రపంచానికి చెప్పాలి ఆయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.